ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీయాను. సో మన సుమన్ టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రతి ప్రోగ్రాము, ఎస్పెషల్లీ హెల్త్ కావచ్చు, ఏవైనా సరే ఒక కామన్ పీపుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వడము అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది తెలిసిందే కదా. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ అలాగే ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో మా సుమన్ టీవీ గురించి తెలుసు కదా మేడం, మనం చేసే హెల్త్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కామన్ పీపుల్కి అసలు వాళ్ళకన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని మన వీడియోస్ చూసి అర్థమైపోతాయి, వాళ్ళకి ఏ సిమ్టమ్స్తో ఉన్నారు కూడా. సో మనం అలాంటి ఎఫర్ట్స్ పెట్టి స్ట్రైవ్ చేస్తున్నాం అనమాట కామన్ పీపుల్కి అర్థమయ్యేలాగా. సో మిమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా పిలవడం ఎందుకు జరిగిందంటే, మీరు యాజ్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మీరున్న ఫీల్డ్లో ఒక దాని గురించి మాట్లాడాలంటే ఏ టాపిక్ గురించి మీరు మాట్లాడతారు? అందరికీ హెల్ప్ అవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్గా ఫర్టిలిటీ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫర్టిలిటీ స్క్రీనింగ్ అంటే బేసిక్గా మనము రొటీన్ హెల్త్ చెకప్, నార్మల్ హార్ట్ స్క్రీనింగ్, ఏవైనా స్క్రీనింగ్స్ వింటాం, కానీ ఫర్టిలిటీ స్క్రీనింగ్ అంటే ఏంటి? యూజువల్గా మీరు ఈ మాస్టర్ చెకప్, ఇయర్లీ చెకప్ ఇవన్నీ వినే ఉంటారు కదా. అవునవును. సో అలానే ఫర్టిలిటీ స్క్రీనింగ్ కూడా మీ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది, మీ ఓవరీస్ ఎలా ఉన్నాయి, మీ యొక్క గర్భసంచి ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలానే హస్బెండ్లో కూడా ఏమైనా స్పర్మ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఓకే, వాళ్ళకి ఫాస్ట్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా, లేదంటే ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చా, ఇటువంటివన్నీ ముందే తెలిసాయి అనుకోండి. సో ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు చేసుకుంటారు. లేదంటే బాగా లేట్ అయిపోయినా, వాళ్ళకి తెలియకపోతే అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే కనుక కంప్లీట్గా ఫైనల్ స్టేజ్లో ఏమి చేయలేని స్టేజ్లో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళ గ్యామెట్స్ కాకుండా, అంటే వాళ్ళ ఎగ్గో వాళ్ళ స్పర్మో కాకుండా కొన్నిసార్లు డోనర్ ఎగ్గో డోనర్ స్పర్మో తీసుకోవాల్సిన అవసరం రావచ్చు అనమాట. బట్ టైంకి టెస్ట్ చేయించుకొని ఏంటో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే కనుక కొన్నిసార్లు వేరే వాళ్ళ గ్యామెట్స్ అవసరం లేకుండా వాళ్ళ గ్యామెట్స్తో వాళ్ళే డెఫినెట్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చు న్యాచురల్గా, ఆర్ లేకపోతే ఏదైనా హెల్ప్ తోటి అన్నా సరే. బట్ తెలుసుకోవటం అవసరం. అంటే మీరు ఈ మాట వినే ఉంటారు కదా, మేక్ ది హే వైల్ ది సన్ షైన్స్ అని. అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని. అంటే సో చేతిలో టైం ఉన్నప్పుడు మనం ఉన్న ట్రీట్మెంట్స్ని, ఉన్న అడ్వాన్సెస్ని వాడుకొని పిల్లల్ని కనగలిగితే కనుక రేపొద్దున డోనర్కో లేకపోతే వేరే వాళ్ళ గ్యామెట్స్ అవసరం లేకుండా మనం ఆపచ్చు. సో ఎలా మేడం, దీనికి పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఉంటుందా? బికాస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా చూస్తూ ఉంటాం కదా. సర్టెన్ టైం ఏంటి, అలాగే ఏజ్ ఏంటి? ఓకే, సో ఈ ఫర్టిలిటీ స్క్రీనింగ్ చేయడానికి ఒక పర్టికులర్ ఏజ్ అంటూ ఉండదండి. డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ అంటే మాత్రం ఒక 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ తర్వాత, అంటే ఒక సంవత్సరం పాటు ఎటువంటి ప్రొటెక్షన్ మెథడ్స్ వాడకుండా భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ కాకపోతుంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. బట్ ఇలా కాకుండా కూడా వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏంటి అని చెప్పి తెలుసుకొని, అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అని, బెటర్ ప్లానింగ్ కోసం అని చెప్పి ముందే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఇది పెళ్ళి అయిన వాళ్ళు చేయించుకోవచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నా దగ్గరికి ఒక 25-year-old అమ్మాయి వచ్చింది, టెస్ట్ చేసాము, ఏదో కారణంగా లో ఓవేరియన్ రిజర్వ్ ఉంది, అంటే తన అండాశయంలో ఉన్న అండాల నంబర్ తగ్గిపోతుంది అనమాట. సో ఆ టైంలో వీ కెన్ టెల్ హర్, మీరు ఎయిదర్ మీ ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోండి, లేదంటే ఇఫ్ యూ వాంట్ గెట్ మ్యారీడ్ సూన్. ఇవన్నీ తెలియక చాలా సార్లు ఏమవుతూ ఉంటుందంటే అన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ కెరియర్ పరంగా కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు. సో ఈ స్క్రీనింగ్ అనేది ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ బెటర్ ప్లానింగ్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళే చేసుకోవాలని అట్లా ఏం లేదు. యూజువల్గా ఏంటనంటే లావుగా ఉన్న వాళ్ళన్నా, అంటే ఒబీస్ ఉన్న వాళ్ళన్నా, మరీ సన్నగా ఉన్న వాళ్ళన్నా, బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళన్నా, బాగా పొట్టిగా ఉన్న వాళ్ళన్నా, అలానే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నా, పీసీఓడి వంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, లేదంటే వాళ్ళ మదర్లో మెనోపాజ్ చాలా తొందరగా వచ్చేసినా సరే, ఏదన్నా కారణంగా మెనోపాజ్ తొందరగా వచ్చేసినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా కారణంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఉన్నా, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉన్నా, లేకపోతే వాళ్ళు పుట్టడం డిలే అయినా, అంటే వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా కారణంగా ఇన్ఫర్టిలిటీ ఉన్నా,
వీళ్ళందరిలోనూ స్క్రీనింగ్ చాలా హెల్ప్ అవుతుంది. దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. డెఫినెట్లీ వీళ్ళందరిలో చాలా హెల్ప్ అవుతుంది. అట్లానే మేల్స్లో కూడా బాగా లావుగా ఉన్నా, బాగా సన్నగా ఉన్నా, బాగా పొడుగ్గా ఉన్నా కూడా ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి గడ్డం మీసాలు కరెక్ట్గా రావాల్సిన టైంలో రాకపోయినా, అప్పుడు గడ్డం మీసాలు లేకపోయినా సరే, ఏదైనా కారణంగా వాళ్ళ టెస్టిక్యులర్ సైజ్ చిన్నగా ఉన్నా సరే, ఇవన్నీ కూడా ఏంటనంటే సైన్స్గా తీసుకుని వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదే కాకుండా కొన్నిసార్లు జెనెటిక్ టెస్ట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో దీని ద్వారాగా ఎవరైనా కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడన్నా, లేకపోతే సింగిల్గా పెళ్లి కాకముందన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ వంటివి చేసి దాని రిజల్ట్స్ ద్వారాగా వాళ్ళకి మేము మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని పంపించేయచ్చు. లేదు అని అంటే లేదండి మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఎక్కువ డిలే చేయకూడదు, అలానే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేదు, మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు, లేదంటే చిన్న హెల్ప్ అవసరం పడవచ్చు, లేదు అంటే మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవట్లేదు పిల్లల్ని, అప్పుడు మీరు మీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోండి. పెళ్లి కాలేదు, స్పర్మ్స్ ఎగ్జో ఫ్రీజ్ చేసుకోండి. సో నేను కూడా చూసాను మేడం. సో ప్రియాంక చోప్రా కావచ్చు, మెహరీన్ కావచ్చు, వీళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఆ పద్ధతి ఏంటి అసలు? సో వాళ్ళకి పెళ్లి కాకముందు, సో రేపొద్దున వాళ్ళు పెళ్లి కొంచెం లేట్గా చేసుకుందాం అనుకున్నా, లేకపోతే వాళ్ళు ఇట్లాగా స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ఏదైనా కారణంగా వాళ్ళకి ఎగ్స్ తక్కువ ఉన్నాయనుకున్నా, లేకపోయినా కూడా ఎలెక్టివ్గానే వెళ్ళి నేను ప్రాబబ్లీ రేపొద్దున లేట్గా పెళ్లి చేసుకోవచ్చు, ఇప్పుడే నా ఎగ్స్ని నేను బయటికి తీసుకొని నేను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. సో ఫ్రీజ్ చేసుకోవడం వల్ల ఏ ఏజ్లో అయితే మనం ఆ ఎగ్ని బయటికి తీసామో అదే ఏజ్లో అది ఫ్రీజ్ అయిపోతుంది. సో రేపొద్దున 25 yearsకి ఫ్రీజ్ చేసిన ఎగ్ తోటి 35 yearsకి తిను ప్రెగ్నెంట్ అవ్వచ్చు తన ఎగ్తోనే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓకేనా? అదే వాళ్ళకి పెళ్ళి అయి ఉందనుకోండి, అప్పుడు ఎంబ్రియోనే ఫ్రీజ్ చేయొచ్చు. మీరు అడిగినట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ అంటే కనుక దీనికి కూడా ఐవీఎఫ్కి కావాల్సిన ఇంజెక్షన్స్ అనేవి వాడతారు కాబట్టి దానివల్ల ఏమన్నా కొంచెం బ్లోటింగ్ కానీ అన్ని షార్ట్ లివ్డ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు తప్ప ఏవి కూడా లాంగ్ లివ్ ఎఫెక్ట్స్ కాదు. మేజర్ మళ్ళీ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదండి, అసలు లేదు. మేజర్గా రిప్రొడక్టివ్ సిస్టంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఫ్రీజింగ్ ప్రొసీజర్ వల్ల మాత్రం జరగదు. ఓకే, వాళ్ళకి ఈ ఫర్టిలిటీ స్క్రీనింగ్ అనేది ఇప్పుడున్న అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ప్రాబబ్లీ డోనర్ గ్యామెట్ అవసరం పడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, ముందు జాగ్రత్త పడడం అనేది ఎగ్జాక్ట్లీ బెటర్. సో ఇంకేం చెప్తారు మేడం దీని గురించి? సో ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎగ్ ఫ్రీజింగ్ కంటే కొంచెం బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఎంబ్రియోస్లో వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, ఎగ్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట. బట్ డెఫినెట్లీ ఇంకా పార్ట్నర్ లేరు అన్నప్పుడు మాత్రం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. పార్ట్నర్ ఉంటే మాత్రం ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోవటం బెటర్ అన్నమాట. సో నిజంగా ఇది చాలా బెటర్ ఐడియా మేడం. టెక్నాలజీ డెవలప్ అయ్యేటప్పుడు ఇలాంటివి మనం తీసుకొని మనం యూస్ చేసుకోవడం మంచిది. సో ఫర్టిలిటీ స్క్రీనింగ్ అనేది అవసరం, ఇంపార్టెంటే. కాస్ట్లీ ఏమైనా ఉంటుందా అని చాలా మందికి ఉంటుంది కదా డౌట్. సో ఎప్పుడన్నా కూడా ఏదన్నా ఒక ప్రొసీజర్ మనం సజెస్ట్ చేస్తున్నాము అని అంటే కనుక దానికి పెట్టే మనీ ఎంత, దాని ద్వారాగా మనం రేపొద్దున ఆపే ఖర్చు ఎంత అనేది చూసుకుంటాం కదా. సో ఇప్పుడు మనం పెట్టేది చాలా తక్కువ, రేపొద్దున ఆపేది కొండంత, ఇప్పుడు పెట్టేది గోరంత. సో నాట్ దట్ మచ్ ఎక్స్పెన్సివ్. డెఫినెట్లీ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ అండి. సో ఆ స్క్రీనింగ్ జరగకుండా చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే రేపొద్దున లక్షల్లో అయిపోయేది ఇప్పుడు వేలల్లో పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. నిజంగా ఇలాంటి స్క్రీనింగ్ కూడా ఒకటి ఉంటుంది, ఇది చాలా హెల్ప్ఫుల్. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చాలా బెనిఫిట్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే అండి.